సూర్యాపేట జిల్లా పాలకవీడు మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రామ పంచాయతీ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహం వద్ద పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి స్వాతంత్ర సమరయోధులకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన, తెలంగాణ రాష్ట్రీయ గీతాలాపన చేశారు. గ్రామ సచివాలయంలో సర్పంచ్ పల్లి సుజాత స్వయంగా జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం తహసీల్దార్ కమలాకర్, సర్పంచ్ పల్లి సుజాత, ఎంఈఓ ఇంజమూరి, కాటయ్య, మాజీ ఎంపీటీసీ ఉపేందర్లు మాట్లాడుతూ నేటితో రాజ్యాంగం అమల్లోకి వచ్చి 77 సంవత్సరాలు పూర్తయిందన్నారు. గణతంత్ర దినోత్సవ విశిష్టతను గ్రామ ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ రొబ్బా కోటేష్, గ్రామ కార్యదర్శి, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, వార్డు మెంబర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. नायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा. ఈరోజు పాలకీడు మండలంలోని 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు తహసీల్దార్ కార్యాలయంలో జరుపుకోవడం జరిగింది. దీనికి హాజరైనటువంటి మరి అధికారులు, పోలీసు వారు మరియు గ్రామ పెద్దలు, రాజకీయ నాయకులు, సర్పంచ్, ఉప సర్పంచులు మరియు వివిధ పార్టీ నాయకుల అధ్యక్షులు మరియు కార్యకర్తలు మరియు ముఖ్యంగా చిన్నపిల్లలు వారు వచ్చి ఇక్కడ జనగణమన ఆలపించటం మరియు స్లోగన్స్ ఇవ్వటం అనేది జరిగింది. కావున ఈ మండల ప్రజలందరూ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే విధంగా అందరూ కూడా పాటుపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. పాలకవీడు ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము జరుపుకున్న గణతంత్ర దినోత్సవంలో భాగంగా మా ఊరి ప్రజలు కావచ్చు, మా అధికారులు మరియు మా నాయకులు అయి ఉండొచ్చు, మా యువతీ యువకులు కానీ, మా మహిళలు కానీ, మా పాఠశాల విద్యార్థులు, మా స్కూల్ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అందరూ ఎంతో నైపుణ్యంతో, ఎంతో ఓపికతో మా అందరికీ సహకరించారండి. మేము గణతంత్ర దినోత్సవ వేడుకల్ని ప్రాథమికంగా మా గ్రామ సచివాలయం నుంచే మొదలుపెట్టాము. అందుకు సహకరించిన వారందరికీ ప్రత్యేకంగా మా అందరి తరపున, నా తరపున ప్రత్యేకంగా, మా ఉప సర్పంచ్ గారి తరపున, మా గ్రామ వార్డు మెంబర్ల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ మరి ఒకసారి
రిపబ్లిక్ డే శుభాకాంక్షలు 77వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానండి. ధన్యవాదాలు. ఈరోజు భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాత 1950 జనవరి 26న భారత ప్రజలకు పరిపాలనా విధానాలు తెలియజేసే విధంగా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు. భారతదేశం దీంతో గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించడమే కాకుండా అమల్లోకి వచ్చినటువంటి రాజ్యాంగంలో అనేక విలువలతో కూడినటువంటి మానవ విలువలు, అదేవిధంగా జాతి విలువలు, జాతి ప్రయోజనాలు ఏ విధంగా నెరవేర్చాలనేటువంటి ఒక అజెండాతోటి, అంశంతో భారత రాజ్యాంగాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా ఆయన సారథ్యంలో భారత రాజ్యాంగ రచన కమిటీ 2 సంవత్సరాల 11 నెలల పాటు శ్రమించి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు శ్రమించి అనేక దేశాల్లో ఉన్నతమైనటువంటి అంశాలను సేకరించి అనేక రాజ్యాంగాలను పరిశీలించి రూపొందించినటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా కొనియాడబడినటువంటి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఈనాటికి 76 వసంతాలు పూర్తి చేసుకుని 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం మనం. మరి రాజ్యాంగం యొక్క ఉన్నతమైన ఆశయాలకు కట్టుబడి భారతదేశ పౌరులు అంతా కూడా రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటామని మరి ఆనాడే జవహర్లాల్ నెహ్రూ గారు ప్రవేశపెట్టినటువంటి లక్ష్యాలు, ఆశయాల తీర్మానానికి అనుగుణంగా మేము భారత రాజ్యాంగాన్ని సమర్పించుకుంటున్నాము అనేటువంటి చిట్ట చివరి మాటతోటి రాజ్యాంగం అమల్లోకి రావడం జరిగింది. అందులో ప్రవేశిక భారత రాజ్యాంగం ఆత్మ అయితే మానవ హక్కులు, అదేవిధంగా అణగారిన వర్గాల హక్కులు ప్రధానమైనటువంటి ధ్యేయంగా వారి అభివృద్ధి కాంక్షించే విధంగా భారత రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి రాజ్యాంగ నిర్మాతలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నివాళులు అర్పించడం, ఎల్లప్పుడూ కూడా కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని గౌరవించాలి. ప్రతి పౌరుని హక్కులు, ప్రతి పౌరుని బాధ్యతలు, హక్కులే కాకుండా బాధ్యతలు ఉంటాయి. ప్రతి వ్యక్తికి బాధ్యతలు, హక్కులు రెండు. మన ఒక బొమ్మ బొరుసుకు ఏ విధంగా, ఒక నాణానికి బొమ్మ బొరుసు ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా పౌరునికి హక్కులు, విధులు అనేటువంటివి కూడా రాజ్యాంగంలో చాలా చక్కగా పొందుపరచబడ్డాయి. మరి ఇవన్నీ కూడా ప్రజలకు నిరంతరం తెలియజేసే విధంగా రాజ్యాంగాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాలతో సంబంధం లేకుండా రాజ్యాంగం ప్రతి పౌరునికి తెలిసినప్పుడే ఈ దేశం యొక్క గొప్పతనం, ఈ దేశం యొక్క మనుగడ మనం ఎక్కువ కాలం మనగలుగుతాం. అదేవిధంగా ఈ దేశం యొక్క మనుగడ ఈనాడు మనం ప్రపంచ దేశాల్లో ఉన్నతమైనటువంటి శక్తిగా గుర్తించబడటానికి ఏం చేయాలో ప్రతి పౌరుడు కూడా ఆలోచించాలని చెప్పేసి కోరుతూ, మరి ఈ యొక్క కార్యక్రమం ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవ పతాక ఆవిష్కరణ కార్యక్రమం పాఠశాలలో, తర్వాత అదేవిధంగా మండల కేంద్రమైనటువంటి పాలకేడులో మేమంతా కూడా చాలా ఉత్సాహంగా జరుపుకోవడం జరిగింది. మా ఉపాధ్యాయులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు,